కన్నడ హీరో దర్శన్ కేసులో రోజుకో సంచలనం వెలుగు చూస్తోంది. ప్రస్తుతం ఈ కేసులో హీరో అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ ప్రస్తుతం జైలు ఊచలు లెక్క పెడుతున్నాడు. అయితే దర్శన్, పవిత్ర, రేణుకాస్వామి మధ్య ఏం జరిగింది, ఈ ఘోరానికి దారితీసిన పరిస్థితులు ఏంటి అన్న దానిపై పోలీసులు రోజుకో సంచలన విషయాన్ని బయటపెడుతున్నారు. రేణుకాస్వామి వేధింపులు, దర్శన్ ఘోరాలు, హీరోయిన్ పవిత్ర పడిన వేదనలు, ఈ కేసులో ఇలా సంచలనాలు వెలుగు చూశాయి. పవిత్ర గౌడ్కు రేణుకాస్వామి అసభ్యకర మెసేజ్లు పెట్టేవాడు. తన నగ్న ఫోటోలు పంపిస్తూ వల్గర్ కమెంట్స్ పెడుతూ వెచ్చలవిడిగా ప్రవర్తించాడని పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఇన్స్టాగ్రామ్లో పవిత్రకు పంపిన మెసేజ్లను పోలీసులు బయటపెట్టారు. నీ రేట్ అంతా, నిన్ను నేను పోషిస్తాను అంటూ మెసేజ్ చేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదలైన ఈ వేధింపులతో పవిత్ర విసిగిపోయింది. తన అసిస్టెంట్తో కలిసి రేణుకాస్వామిని ఖతం చేయాలని ప్లాన్ చేసింది. రేణుకాస్వామితో మంచిగా మాట్లాడుతూ ఫోన్ నెంబర్ ఇవ్వాలని పవిత్ర కోరింది. దీంతో ఆమె నెంబర్ ఇవ్వాలని రేణుకాస్వామి అడిగాడు. పవిత్ర తన అసిస్టెంట్ పవన్ నెంబర్ ఇవ్వగా జూన్ 5న రాత్రి రేణుకాస్వామి ఫోన్ చేశాడు. పవిత్ర పక్కనే ఉండడంతో మాట్లాడి వివరాలు అడిగింది. సోషల్ మీడియాలో మెసేజ్ చేయొద్దని, వాట్సాప్లోనే చాటింగ్ చేసుకుందామని చెప్పింది. ఆ తర్వాత రేణుకాస్వామితో పవిత్ర పేరుతో పవన్ చాటింగ్ చేశాడు. వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించాడు. అయితే తప్పుడు వివరాలు చెప్పి వారిని రేణుకాస్వామి ఏమార్చాడు. ఓ ఫార్మసీలో పనిచేస్తున్నానని చెప్పడంతో పవిత్ర అక్కడికి తన మనుషులను పంపించి విచారించింది. రేణుకాస్వామి అక్కడ పనిచేయడం లేదని తెలిసి పవన్ మరోసారి చాటింగ్లో ప్రశ్నించాడు. నిజమైన వివరాలు చెప్తే తాను కలుస్తానని పవిత్ర పేరుతో పవన్ మెసేజ్ చేశాడు. అది నమ్మిన రేణుకాస్వామి అన్ని వివరాలను మెసేజ్ చేశాడు. ముందు ఈ విషయం దర్శన్కు తెలియకూడదని అనుకున్నా తరువాత తనే స్వయంగా దర్శన్కు చెప్పింది పవిత్ర. దీంతో రేణుకాస్వామిని మందలించాలని దర్శన్ అనుకున్నాడు. చిత్రదుర్గంలో తన అభిమానుల సంఘం అధ్యక్షుడు రాఘవేంద్ర సహకారంతో రేణుకాస్వామిని జూన్ 7వ తేదీ రప్పించేందుకు ప్రయత్నించాడు. అయితే అది కుదరలేదు. దీంతో జూన్ 8న అనుచరులను పంపించి రేణుకాస్వామిని కిడ్నాప్ చేయించాడు. నిజానికి రేణుకాస్వామిని మందలించేందుకే తీసుకొచ్చిన అతడిని చూశాక కోపం పట్టలేక దర్శన్ అనుచరులతో కలిసి దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలతో రేణుకాస్వామి చనిపోయాడు.